Say hello. Hello. Namaste. Namaste చెప్పు. నమస్తే. నమస్తే ఎట్లా చెప్పేది? అమ్మా ఇదిగో తీసుకో. ఏంటి? లేదు. ఉందిలే, దానికి బ్యాటరీస్ పోగొట్టేసావు కానీ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగున్నారా? సో ఇప్పుడు టైం వచ్చేసి నమస్కారం. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. అండ్ మోక్ష స్కూల్ నుంచి వచ్చేసింది. ఇంకా స్నాక్స్ ఏం తినలేదు పాపం, ఆడుకుంటూనే ఉన్నారు ఇద్దరు కలిసి కదా నాన్న. ఫుల్గా ఆడుకున్నారు కదా. ఏం ఆడుకున్నావు నువ్వు? ఏం ఆడుకున్నావు? ఏబిసిడీలతో ఆడుకున్నావు కదా. అక్కడ చూసి చెప్పు. నువ్వు అంతా బెదిరించినట్టు ఉంటుంది అబ్బు. ఏంటి హగ్ చేసుకోవంట. సో టైం వేస్ట్ ఎక్కువైపోతుంది. ఏంటి? వాట్? చాక్లెటా? నో. సో ఇప్పుడు నేను మీకు ఒక హెల్తీ స్నాక్ చూపించబోతున్నాను. అన్నట్టు నేను మీకు చెప్పలేదు కదా, మోక్షకి నెక్స్ట్ వీక్ మొత్తం హాలిడేసే అండి. ఎందుకంటే మిడ్ వింటర్ హాలిడేస్ అంట. ఏంటో ఈ మిడ్ వింటర్ ఏంటో, స్ప్రింగ్ ఏంటో, ఫాల్ హాలిడేస్ ఏంటో, వచ్చిన ప్రతిసారి 10 days ఇస్తారు. టోటల్ వీక్ మొత్తం హాలిడేస్ ఇస్తారండి. మేము మాత్రం అల్లాడాలి. పేరెంట్స్ ఎట్లా భరిస్తున్నారో ఏమో, కానీ ఒకసారి అనిపిస్తుంది అబ్బా హాలిడేస్ వచ్చాయి, హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు, లేవాల్సిన పని లేదు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళు చేసే అల్లరిని భరించలేక ఎప్పుడెప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తారా బాబు అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా అలా అనిపిస్తూ ఉంటుందా? సో ఎనీవేస్ నేనైతే ఇంకా లేట్ చేయకుండా ఏం స్నాక్ చేస్తానో చూపిస్తాను మీకు. కుదిరితే 2 స్నాక్స్ చూపిస్తాను, లేదంటే ఒకటి చూపిస్తాను. మీరైతే చూస్తూనే ఉండండి, ఎందుకంటే టైంని బట్టి చేస్తాను. సో అన్నట్టు మర్చిపోయాను, నేను ఇప్పటి నుంచే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పటి నుంచి మా నైట్ వరకు, ఫ్రైడే ఈవినింగ్ 5 to నైట్ ఎంతవరకు వ్లాగ్ చేస్తానో తెలియదు. సో అదంతా నేను మీకు చూపిస్తాను ఏం చేస్తాను. అండ్ బై ద వే మోక్షకి హోంవర్క్ లేదు, మీ అందరికీ తెలుసు కదా. ఫ్రైడే వచ్చిందంటే నో హోంవర్క్ డే అని. తను హ్యాపీగా కాసేపు టీవీ చూస్తుంది. ఫుల్గా ఆడుకున్నారులేండి. అండ్ ఇప్పుడే టీవీ పెట్టుకుందనమాట. నేను ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను, చూసేసేయండి స్నాక్ ఏం చేస్తాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సూజీ కట్లెట్ లాగా చేస్తున్నానండి. ఇది చాలా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ 2 cups సూజీ తీసుకున్నాను. అందులోకి 1 cup పెరుగు తీసుకున్నాను. దాని తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత అందులోకి ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. మీ ఇష్టం, ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యాబేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ప్రస్తుతానికైతే నా దగ్గర లేవని నేను ఇవి మాత్రమే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి. అభి మోక్షకే నచ్చిందంటే మీరు ఊహించుకోవచ్చు ఎలా ఉంటుందో. వాళ్ళిద్దరు తిన్నారంటే అది సూపర్గా ఉంటుందనే అర్థం. మీకు కావాలి అనుకుంటే వీటిని గుంత పొంగనాల్లాగా కూడా చేసుకోవచ్చు. ఎనీవేస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎలాగైనా కూడా ఈవినింగ్ కిడ్స్ స్కూల్ నుంచి వస్తారు కదా, అప్పుడు చాలా త్వరగా చేసి ఇవ్వచ్చు. ఇదైతే కలుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 2 minutes పాటు పక్కన పెట్టుకుంటాను అంతే. సో 2 minutes తర్వాత దీన్ని తీసి పక్కకు బాగా కలుపుకోవాలండి. కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో తర్వాత అందులోకి నేను 1 spoon ఆయిల్ వేసాను అంతే అండి. అండ్ దెన్ కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేశాను. ఈ 2 కలుపుకోవాలి. సో అయిపోయిందండి. దీంతో మనము చిన్న చిన్న కట్లెట్స్ లాగా వేసుకోవాలంతే. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ యూస్ చేస్తున్నా కాబట్టి దానిపైన ఆయిల్ వేసి ఫస్ట్ ప్యాన్కి రుద్దుకుంటున్నాను. అండ్ దెన్ కట్లెట్స్ వేసుకుంటాను. చూస్తున్నారు కదా, కొద్దిగా బ్యాటర్ తీసుకొని నేను చిన్న చిన్న కట్లెట్స్ లాగా వేసుకుంటున్నాను. దీనికి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ పడదండి. ఇవి కొంచెం మందంగా వేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. అయినా మీకు కావాలి అనుకుంటే పల్చగా కూడా వేసుకోవచ్చు. బట్ కట్లెట్స్ అన్నాం కాబట్టి కొద్దిగా మందంగానే వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ మధ్యలో ఆయిల్ వేయడం కోసం చిన్న చిన్న బొర్రల్లాగా చేస్తున్నానండి. హోల్స్ పెడుతున్నాను. సో ఆ మధ్యలో ఆయిల్ వేస్తే బాగా ఫ్రై అవుతుంది కదా, అందుకోసమని అలా చేస్తున్నాను. అవి ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. అంతే, ఇంకో సైడ్ కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే.
అండ్ లైట్ ప్రెషర్తో ఇలా ఒత్తుకోవాలి సో దట్ అడుగున కొంచెం బాగా ఫ్రై అవుతుంది. అండ్ కలర్ కూడా మంచి కలర్ వస్తుందండి, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి అన్నమాట. ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి, లోపలేమో సాఫ్ట్గా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో. మోక్ష అభి అయితే ఎంత ఎంజాయ్ చేశారో నేను చెప్పలేను. వాళ్ళు మళ్ళీ కావాలి అని అడిగి మరీ వేయించుకున్నారు. అది అయిపోయిన తర్వాత నేను ఇంకొక స్నాక్ ఐటెం చేసి చూపిస్తాను కదా. ఇది యాక్చువల్లీ వెరీ వెరీ హెల్తీ స్నాక్ అండి. యాక్చువల్లీ ఇది స్వీట్ అని చెప్పాలి. అదే పీనట్ లడ్డు, చాలామందికి తెలిసే ఉంటుంది కదా. బట్ ఇది వచ్చేసి డైటింగ్ చేయాలనుకునే వాళ్ళకు కూడా మంచి ఫుడ్ అండి. ఎందుకంటే దీంట్లో ఆయిల్ లేదు, గీ లేదు, ఏమీ యూస్ చేయలేదు నేను. సో దీనికోసం అయితే నేను ఇక్కడ 1.5 కప్ పీనట్స్ని వేయించుకున్నాను. సేమ్ రేషియోలో బెల్లం కూడా వేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత నేను జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఆప్షనల్. ఇది వేసుకుంటే ఏంటంటే నోటికి మనకు అతుక్కోకుండా ఉంటుంది. తర్వాత యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకుంటాను అంతే. చూసారా, మిక్సీకి ఇంత మెత్తగా పొడిగా వేసుకోవాలండి. అండ్ మీరు దీంట్లోకి ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చిన్నపిల్లలకి పెడుతున్నారు లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్కి పెడుతున్నారంటే దీంట్లోకి గీ యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ డైటింగ్ చేసే వాళ్ళైతే అలానే తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఐరన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ హెల్త్కి అవి చాలా ఇంపార్టెంట్ అని మీ అందరికీ తెలుసు కదా. సో నిజం చెప్పిన నేను ఇవి 10 లడ్డూస్ చేస్తే మా హస్బెండ్ వచ్చేసరికి 8 లడ్డూస్ అయిపోయాయి ఆయనతో పాటు. ఇప్పుడు జస్ట్ 2 మిగిలి ఉన్నాయన్నమాట. అంత బాగున్నాయి ఇవి. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే అండి. ఇవి మినిమం 7 to 10 డేస్ వరకు స్టోర్ అయి ఉంటాయి. తెలీదు అనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి, మీకు ష్యూర్గా నచ్చుతుంది. సో చూసారండి, లడ్డూలు చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. చెప్పు, చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే 6:15 అయింది. అండ్ ఇప్పుడు మేము ఎక్సర్సైజులు చేస్తున్నాం అనమాట. మాకు బాగా అదొక అలవాటు అయిపోయింది నిన్నటి నుంచి. మోక్షకి బాగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అండ్ సో అందుకే మేము ఎక్సర్సైజులు చేస్తాము. మేము ఏం చేస్తామో చూడండి, తర్వాత నేను మీతో మాట్లాడతాను. మేము ఎక్సర్సైజెస్ అనుకుంటే అది ఏదో అయిందండి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ చేసామంతే. 10 మినిట్స్ చేయలేదండి, జస్ట్ 5 మినిట్స్ చేసామంతే. తర్వాత అభి ఉన్నాడు చూడండి, అక్కడ ఏం జంప్ చేస్తున్నాడు. అండ్ ఈ ఎక్సర్సైజెస్ ఏమో మోక్షకి జిమ్లో చేయిస్తారంట. అవే వచ్చి ఇంట్లో నన్ను కూడా ప్రాక్టీస్ చేయమని చెప్తూ ఉంటుంది. నాతో కూడా పేరుగా చేద్దామమ్మా అని అడుగుతూ ఉంటుంది. సో అందుకే చేస్తున్నాం అనమాట మేము. అండ్ ఈ ఎక్సర్సైజ్ నేను చెప్పాలి కానీ మీకు పొట్ట తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుందండి. చిన్నపిల్లలు ఉంటే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, వాళ్ళతో పాటు చాలా ఫన్గా అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇదేదో కొత్త గేమ్ కనిపెట్టారు, నా చుట్టూ తిరగడము, తర్వాత ఏదో గుద్దులుకునే ఆట ఆడారు, ఏవేవో ఆడారు అన్నీ. అందరికంటే ఎగ్జైట్ అయినది అభినే అండి. చూడండి ఏం పరిగెత్తుతున్నాడో వాళ్ళ అక్కతో పాటి. చూడండి ఇక్కడ ఇంకొక గేమ్ స్టార్ట్ చేసాము. అభి వంగమంటే వంగనే వంగడండి, అసలు ఇష్టం ఉండదు వాడికి. అక్క అక్క చూద్దాంలే. సరే బాబు, ఎక్సర్సైజులు చూసారు కదా. మేము ఎక్సర్సైజ్లు అనుకుంటే అది ఏదో అయిపోయింది, ఒకటి అనుకుంటే ఒకటి అయిపోతుంది అనమాట. ఎక్కడనో స్టార్ట్ చేస్తాం, అది ఎక్కడనో ఎండ్ అయిపోతుంది. అభి పాట పాడుతున్నాడు. ఏం పాట తెలుసా? రెచ్చిపోదాం బ్రదర్ ఉంది కదా, ఆ పాట పాడుతున్నాడు కదన్నా. పాడన్నా. సో
ఇప్పుడు టైం అయితే 6:50 అవుతుందండి. అండ్ మా హస్బెండ్ అభికోసేపు ఆగువా ప్లీజ్. అండ్ మా హస్బెండ్ కొంచెం లేట్గా వస్తారంట. ఆయనకి పాపం ఈ మధ్యన వర్క్ ఎక్కువ అయిపోయింది. ప్లీజ్ బేర్ చేయండి. అభి నాయిస్తో సతాయిస్తున్నాడు. అభి తెలుసా? లేడు. ఏంటి అట్లా చూస్తున్నావు? లేదు. ఏంటి చూడలేదంట. ఆయన వచ్చేలోగా నేను కుక్కర్ని క్లీన్ చేసుకోవాలి. అదేంటో కొంచెం తేడాగా ఉంది, కలర్ అంతా చేంజ్ అయిందనమాట. సో చూపిస్తాను మీకు. అండ్ అది ఎలా క్లీన్ చేసుకుంటానో కూడా చూపిస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తాను. డిన్నర్ వచ్చేసి నేను ఇవాళ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. చపాతీ క్యారెట్ ఫ్రై. సో చూపిస్తాను, మీరైతే చూస్తూనే ఉండండి. చూసారా నా కుక్కర్ ఎలా ఉందో? చాలా రోజులు అయినట్టుంది కదా కడిగి. యాక్చువల్గా ఎప్పటికప్పుడు కడుగుదాం అనుకుంటున్నాను కానీ టైం సరిపోవట్లేదు. అండ్ నేను మర్చిపోతున్నానండి, అసలు గుర్తుండట్లేదు. బట్ ఇవాళ ఎలాగైనా కడిగేయాలనుకున్నాను. సో దీనికోసం అయితే నేను దానిపైన బేకింగ్ సోడా చల్లాను అనమాట. అండ్ దెన్ కొద్దిగా లెమన్ వాటర్ స్క్వీజ్ చేశాను. కావాలి అనుకుంటే దీనిపైన వెనిగర్ వేసుకోవచ్చు. బట్ నేనైతే ఏం వేయలేదండి. ఒక 2 to 3 minutes పాటు అలానే నానబెట్టేసి అండ్ దెన్ ఒక స్క్రబ్బర్తో దాన్ని మొత్తం స్క్రబ్ చేసుకుంటున్నాను. మామూలు స్క్రబ్బర్ అయితే రాదండి. ఇలాంటిది ఏదైనా కొంచెం హార్ష్గా ఉంటుంది కదా, అలాంటి వాటితో అయితేనే ఈజీగా పోతాయి దానిపైన ఉన్నవన్నీ కూడా. సో ఈ విధంగా లోపల బయట రెండు వైపులా క్లీన్ చేసుకుంటున్నాను. మీకైతే సీరియస్లీ డిఫరెన్స్ మంచిగా కనపడుతుంది అండ్ బాగా షైనీగా కూడా వస్తుందండి. ఈ టిప్స్ అందరికీ తెలిసే ఉంటాయి అగైన్, బట్ నేను తెలియని వాళ్ళ కోసమే షేర్ చేస్తున్నాను. చూడండి ఇలా కడుక్కున్న తర్వాత ఎలా ఉందో మీకు కనపడుతుంది. చూడండి ఎంత డిఫరెన్స్. నేను ఈ నాన్ స్టిక్ ప్యాన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ లోపలంతా బ్లాకిష్గా ఉంది కదా, అది మొత్తం క్లియర్ అయిపోతుందండి. సో దీనికోసం అయితే నేను ప్యాన్ని హీట్ చేసుకొని అందులోకి ఫుల్గా వాటర్ వేసుకున్నాను. అండ్ దెన్ అందులోకి కొద్దిగా బేకింగ్ సోడా, కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ యాడ్ చేసుకున్నానండి. సో దీన్ని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ని ఒక 10 to 15 minutes వరకైనా అలానే మరిగించుకోవాలి. సో దట్ అప్పుడు మీకు ఈజీగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఏంటంటే సైడ్స్కి మనం స్క్రాచ్ చేస్తుంటే అంతా ఊడొచ్చేస్తూ ఉంటుందండి. అండ్ ఈ వాటర్ పొంగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి సో దట్ మనకు కింద పడుకోకుండా ఉంటాయి వాటర్. సో 15 minutes అన్న తర్వాత ఆఫ్ చేసి మనం లైట్ ప్రెషర్తో మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది నీట్గా వచ్చేస్తుంది. అండ్ మీకు ఇప్పుడు తేడాని చూపిస్తా చూడండి ఎంత నీట్గా అర్థమైపోతుందో. సో చూసారా ఎంత బాగా వచ్చిందో. నాకు అబ్బాయింది. నాకు అబ్బాయింది. నువ్వు కొట్టావు, నన్ను కొట్టావు. నాకు ఏమంటా? నాకు బాగైందా? నీకు బాగైంది కాదేదో అంటున్నాడు. నీకు బాగైంది. పొగైందా? నీకు బాగైంది. నీకు బాగైంది. నీకు బాగైంది. నాకు బాగైందా? ఏమైంది? నీకు బాగైంది. ఏమైంది నాకు? నువ్వు నన్ను కొట్టావు అబ్బు. నాకు అబ్బాయింది. ఊరికే రెస్ట్ తీసుకోవాలా? నాకు సారీ చెప్తురా వచ్చి. సారీ ఎట్లా చెప్పేది? సారీ ఎట్లా కాదు చెప్పేది? అక్క చెప్తుంది చూడు. సారీ ఎట్లా చెప్పేది? చెప్పు, అక్కలాగా చెప్పు. అది నమస్తే సారీ కాదు, ఇది సారీ. సారీ ఎట్లా చెప్పే చూడు. ఏది అలా కాదు, అక్కలాగా పెట్టు. పెట్టవు నువ్వు. నా ముద్దన్న పెడుతురా, నాకు ముద్దు పెడుతురా. ముద్దకైతే రెడీగా ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్. నేను పెట్టచ్చా నీకు? ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. ఎక్కడ? ఇక్కడ పెట్టాలా? అక్కడ పెట్టాను నేను. ఎక్కడ? ఇక్కడ పెట్టాలా? రా వంగు మరి. పైకి 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 రా. రా. ఇంకెక్కడ పెట్టాలి? నాకు పెడతావా? పెట్టు.
ఇంకెక్కడ పెట్టాలి? ఆగు. ఆగు. అదేంటది? ఇది పుట్టుకుంటున్నది. పుట్టుకుంటున్నావు. ఏం చెప్పావు? నీకన్నా నీకు ఆను నీకు ఏంటన్నది? నీకు నీకు చాలు చాలు ఇంకటి ఇక్కడ ఇంకా చాలు నాకు ఇంకా చాలు ఇంకటి ఇంకా చాలు. నీకు ఇక్కడ నీకు ముద్దు పెట్టాలి అక్కడ. ఎక్కడ? ఇక్కడ ఇంకా వెరీ గుడ్ జాబ్. నాకు పెడదురా. నాకు అక్క పెట్టలేదే. ఈ ముద్దులు కూడా అబ్బా. సో డిన్నర్కి అయితే చెప్పాను కదండి, క్యారెట్ ఫ్రై చేస్తున్నానని. దీనికోసం క్యారెట్ని నేను తురిమి పెట్టుకున్నాను. ఇలా ఏంటంటే మా అమ్మ చేసేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇలా చేసుకుంటే ముక్కలుగా చేసుకోవడం కంటే ఇలా చేసుకుంటేనే నాకు ఇష్టం అనమాట. సో దీనికోసం ఏం లేదండి, ఆయిల్ పెట్టుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ క్యారెట్ వేసుకొని ఒక 5 minutes పాటు బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి. రెగ్యులర్గా చేసేదే అండి, పెద్ద వెరైటీ ఏం లేదు, అందుకే నేను క్లియర్గా ఏం చూపించట్లేదు. ఇది చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఒక 5 minutes మగ్గించుకున్న తర్వాత అందులోకి సాల్ట్ వేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకొని అందులోకి పుట్నాల పొడి వేసుకోవాలండి. అంతే, అయిపోతుంది కలిపేసుకుంటే. ఇదే అండి మా డిన్నర్, చపాతీ విత్ క్యారెట్ ఫ్రై. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జనరల్గా ఫ్రైడే ఈవినింగ్స్ ఇలానే ఉంటుంది. 5 to 10 అంటే తినడం, పడుకోవడం, చేయడం, చూడడం, ఆడుకోవడం, ఇదే పంచాయతీ ఉంటుంది. సో రేపు వీకెండ్ కదా, ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. నేను ఈ వ్లాగ్ పోస్ట్ చేసేసరికి మీకు ఇండియాలో అయితే ఆల్రెడీ వీకెండ్ వచ్చేసి ఉంటుంది. సో బాగా ఎంజాయ్ చేయండి. అండ్ మేమేమో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో F2 మూవీ పెట్టుకొని చూస్తున్నాం అనమాట. ఎవరికైనా తెలియకపోతే అమెజాన్ ప్రైమ్లో F2 మూవీ వచ్చిందండి, చూడండి, ఫుల్గా నవ్వుకోవచ్చు. సో అండ్ చెప్పడం మర్చిపోయాను, మీకు రేపు ఒక సూపర్బ్ హెయిర్ మాస్క్ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్కి. మెయిన్గా ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నానండి. సో మళ్ళీ ఆ వీడియోతో రేపు ఆర్ ఎల్లుండి కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.